సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. ఓకే, ఇది గ్యాస్ అయితే వాళ్ళు మామూలుగా కొనుక్కుని పవర్ తయారు చేసుకుంటున్నారు. గ్యాస్ వాట్సాప్ అదిగోండి చెప్పండి. బ్లూ కలర్ వాట్సాప్, ఈ ఎల్లో కలర్స్ అన్ని క్యాటర్ కలర్. ఈ ఓమ్స్ లా, ఫ్యారడేస్ లా, ఇవి ఏవైతే లాస్ ఉన్నాయో ఈ లాస్ని ప్రిన్సిపల్ చేసి బేస్ చేసుకుని పవర్ ఎలా జనరేట్ చేయాలి అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేది. మీ ఇంటికి కరెంట్ వస్తుంది కదా, బేసిక్స్ సరే. ఇక్కడ మనం ఇక్కడ పవర్ జనరేట్ చేస్తాం కానీ ఇండస్ట్రియల్ కానీ దేనికైనా కానీ వాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇది ఒక జనరేటర్ని మన ఇంజిన్ పెట్టి తిప్పుతుంటే ఏం చేస్తుంది, ఫంక్షన్ ఏమవుతుంది, జనరేటర్ ఫంక్షన్ ఏంటి, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటున్నాం. సరేనా? యూటిలిటీకి ఎందుకు ఎలక్ట్రికల్ ఎనర్జీలోనే యూజ్ చేసుకోవాలి? ఓకే, అవి 3 ఇంజిన్లు పనిచేసేది, ఇది ఒక్కటే చేస్తుంది. ఇది ఎన్ని మెగావాట్ అన్నారు? 9 మెగావాట్. ఓకే, అక్కడికైతే బయటకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్యానల్ గురించి చెప్తారు. అలాగే అంటే అది అట్లా వస్తుంది అనమాట. ఓకే, అది ఎల్లో అటు ఇట్లా నుంచి ఇట్లా గ్యాస్ వస్తుంది, ఇట్లా లోపలికి వస్తుంది. ఓకే, ఇది చాలా నాకు నచ్చింది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మీరు చదువుకున్నారంటే ఎందుకు చదువుకున్నారో ఏదో ఒక చూసి బట్టి పడతాం కాదు. బట్టి పట్టింది ఎప్పటి వరకు ఉంటుంది, అది లైఫ్ లాంగ్ మనతో రాదు. ఎప్పుడు కూడా కాన్సెప్చువల్గా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. కాన్సెప్ట్తో కూడిన ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా విషయాన్ని గ్రహించాలి. ఓకేనా? మీరు ఫిజిక్స్ చదివినా, మ్యాథ్స్ చేసినా, ఏం చేసినా కానీ అందులో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. బట్టి పట్టకూడదు. సరేనా? బట్టి పడితే ఏమవుతుంది, మార్క్స్ వస్తాయి అంతే, కానీ లైఫ్ రాదు. లైఫ్ బాగుండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు త్రూ అవ్వాలి, గెటిన్ అవ్వాలి, మంచిగా లైఫ్ ఉండాలంటే ఏం చేయాలి, కాన్సెప్ట్తో కూడిన ఎడ్యుకేషన్ మీరు అలా చదవకూడదు. సరేనా? కాన్సెప్చువల్గా చదువుకోవాలి అందరూ. సరేనా? మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? కాన్సెప్ట్ ఇంపార్టెంట్. జనరేటర్ ప్రిన్సిపల్ సైడ్ పెట్టుకున్నారా? ఏంటి జనరేటర్ ప్రిన్సిపల్? ఏంటి? ఫ్యారడేస్ ఫస్ట్ లా. మీ ఇష్టం వచ్చిన స్పెల్లో మీరు రాసుకోండి, తర్వాత మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది.